ఇరాన్ వెంటనే తమకు లొంగిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్గా చెప్పుకోబోయేటటువంటి హయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు ఎక్కడ దాక్కున్నాడు, ఎక్కడ ఉన్నాడనేటటువంటి విషయం తమకు తెలుసని, అదే సందర్భంలో అయతుల్లా అలీ ఖాన్పై దాడులకు తెగబడడం తమకు అత్యంత సులభమంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదే సందర్భంలో అయతుల్లా అలీ ఖమేనీ తమకు లొంగుబాటుకు గురైతే కనుక ఎట్టి పరిస్థితులలో ఖమేనీని చంపబోమంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి సైతం పూర్తి స్థాయిలో ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. ఇరాన్ సుప్రీం లీడర్గా పిలువబడేటటువంటి అయతుల్లా అలీ ఖమేనీ అంతమే ఈ సంక్షోభానికి ముగింపు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు కూడా పూర్తి స్థాయిలో ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఈ ఇరు దేశాల అధినేతల వార్నింగ్ల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్గా పిలువబడేటటువంటి అయతుల్లా అలీ ఖాన్ ఎట్టకేలకు యుద్ధాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ భీకర యుద్ధానికి సంబంధించి ఎట్టి పరిస్థితులలో ఎవరిని వదలబోమని, అదే సందర్భంలో ఎట్టి పరిస్థితులలో ఎవరిపై కనీసం దయ కూడా చూపమంటూ కూడా తీవ్ర స్థాయిలో ప్రకటన జారీ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపించినటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా వదలబోమంటూ కూడా ఆయన కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వారు రోజు రోజుకు ఉధృతమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించి ఒకవేళ అమెరికా కనుక ఇజ్రాయెల్ యుద్ధానికి తోడైతే కనుక, ఇన్వాల్వ్ అయితే కనుక మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ కూడా ఇప్పటికే ఒక అభిప్రాయం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ భీకర యుద్ధానికి సంబంధించి పరస్పర దాడులతో తీవ్ర స్థాయిలో అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వార్ రోజు రోజుకు పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇరాన్ రాజధాని అయినటువంటి టెహ్రాన్ మీద ఇజ్రాయెల్ ఈ నెల 13న పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణం ప్రకటించింది. బాంబుల వర్షం అయితే కురిపించినటువంటి పరిస్థితి. ప్రతీకార చర్యగా పూర్తి స్థాయిలో ఇరాన్ సైతం యుద్ధ వాతావరణానికి దిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇరాన్లోని నటాజ్ ప్రాంతంలో న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందని గ్రహించినటువంటి ఇజ్రాయెల్ ఎట్టకేలకు దాడికి దిగినటువంటి పరిస్థితి. అదే సందర్భంగా సైనిక స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణాన్ని ప్రకటించింది. అదే సందర్భంలో ఆ పరిణామ క్రమంలో ఒక్కసారి అక్కడ 9 మంది మృత్యువాత పడినటువంటి ఘటనకు సంబంధించి కావచ్చు, అక్కడ ఆర్మీ చీఫ్కు సంబంధించి మరో సందర్భంలో సైనిక సేవలకు సంబంధించి ప్రముఖ వ్యక్తితో పాటు మరో 6 సైనికులు చనిపోయినటువంటి నేపథ్యంలో ఇరాన్ ఎట్టకేలకు ఆ యుద్ధానికి పూనుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో భీకర యుద్ధ వాతావరణం కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నెల 13 నుంచి మొదలైనటువంటి ఆ భీకర యుద్ధంలో రోజు రోజుకు ఆ యుద్ధ వాతావరణం పెరుగుతున్నటువంటి ఆ పరిణామ క్రమంలో తీవ్ర స్థాయిలో ఎందరో అవసరం బాస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సైనిక స్థావరాలతో పాటు మిసైల్తో పాటు మరో డ్రోన్ల సహాయంతో ఇరాన్ ప్రతీకార చర్యకు పూనుకున్నటువంటి పరిస్థితి. ఇరాన్ ఆ యుద్ధ వాతావరణంలో ఎందరో సమిధలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ భవంతులు సైతం నెలకొల్పుతున్నటువంటి పరిస్థితులు. ఈ క్రమంలో ఒక్కసారిగా అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. భీకర యుద్ధ వాతావరణానికి సంబంధించి ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. తిండి లేక ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. కనీసం తమ తాగునీటి ఎద్దడి తీర్చుకునేందుకు కూడా అక్కడ పరిస్థితులు లేవంటూ కూడా కొంతమంది ఇప్పటికే వాళ్ళు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ భీకర యుద్ధ వాతావరణానికి సంబంధించి ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి ఆ వార్లో ఒకవేళ అమెరికా కనుక ఇన్వాల్వ్ అయితే కనుక ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ సుప్రీంగా పిలువబడేటటువంటి అయతుల్లా అలీ ఖమేనీ లొంగుబాటు గురైతే కనుక యుద్ధ వాతావరణం తప్పేదంటూ కూడా ఇప్పటికక్కడ స్థానికంగా ఇది ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కూడా పూర్తి స్థాయిలో ఒక హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి. ఈ యుద్ధ వాతావరణం కావచ్చు, ఈ సంక్షోభం తప్పాలంటే ఖచ్చితంగా ఖమేనీ అంతమే దీనికి అత్యంత పరిష్కారం అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇద్దరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని చేసినటువంటి ఆ యుద్ధ నేతల ఆ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు యుద్ధానికి పూనుకున్నటువంటి పరిస్థితి. యుద్ధ వాతావరణంలో ఎంతో మంది సమిధలు కాగా ప్రజలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు. బాంబుల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, మిసైల్స్ అదేవిధంగా డ్రోన్ల సాయంతో భీకర దాడులకు తెగబడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు వాళ్ళ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పట్ట చేత పట్టుకొని ప్రాణాలను అరచేత పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వార్స్తో ఒక్కసారిగా స్థానికులైతే తెగ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కనీసం తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితులు. మరోవైపు ఎడారి ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి వారంతా కాలినడకతో వెళ్తున్నటువంటి ఆ ఎడారి ప్రాంతంలో ఇసుకను తింటూ కాలం వెళ్లేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్నారి ఈ వీడియో మాత్రం పోస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో పలువురు చలించిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మీద నెలకొన్నటువంటి ఆ యుద్ధ వాతావరణంలో ముంగిళ్లను వదిలి
సురక్షిత ప్రాంతాలకు పయనమైనటువంటి పరిస్థితి. ఆ పయనమైనటువంటి నేపథ్యంలో కనీసం తాగునీటి ఎద్దడి తీర్చుకోలేనటువంటి పరిస్థితి దాపురించింది. అదే సందర్భంలో తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. 24 గంటలకు ఒకసారి ఫుడ్ ట్రక్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఎవరికి ఆ సరైన ఫుడ్ వారందరికీ అందించలేనటువంటి ఆ పరిణామ క్రమంలో ఒక్కసారిగా ప్రజలైతే తీవ్రస్థాయిలో ఆకలితో అలమటించినటువంటి పరిస్థితి మాత్రం ఆకలి పెడబొబ్బులతో తీవ్రస్థాయిలో అరణ్య రోదనతో వారంతా ఏడుస్తున్నటువంటి వీడియోలు మనకు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి పలువురు చలించిపోయే పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. ఓ చిన్నారి మాత్రం ఎడారి గుండా వెళ్తున్నటువంటి పరిణామ క్రమంలో తాము ఆకలి బాధలు తట్టుకోలేకపోతున్నాము, ఆకలి ఎద్దడిని ఎవరు తీర్చలేకపోతున్నారు, కనీసం తాగడానికి చూపడి మంచినీళ్ళు కూడా ఇవ్వడం లేదు అనేటటువంటి వాదన తెర మీద తీసుకొచ్చారు. ఎడారి గుండా వెళ్తున్నటువంటి ఆ పరిణామ క్రమంలో ఒక చిన్నారి మాత్రం ఎడారి గుండా వెళ్తున్నటువంటి ఆ పరిణామ క్రమంలో ఇసుక తింటూ చేసినటువంటి వీడియో పలువురిని కలిసివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భీకర యుద్ధ వాతావరణానికి తామంతా సమిధలం అవడమే కాకుండా నానా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా మరికొంతమంది ఆ ప్రజలైతే వాపోతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వారు ప్రజలనైతే నానా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. సమయానికి ఆహారం అందక అక్కడ అర్ధాకలితో వాళ్ళంతా అలమటిస్తున్నారు. కనీసం తమ నీటి ఎద్దడిని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులలో వారంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెలుదీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అక్కడ యుద్ధ వాతావరణం కల్పించినటువంటి నేపథ్యంలో ఆ యుద్ధం ఎప్పుడు సమసిపోతుందో, ఎప్పుడు యుద్ధ వాతావరణం పూర్తవుతుందో అన్నటువంటి ఒక ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వార్తో భారీ భవంతులు సైతం నెలకొల్పుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లను ఖాళీ చేసి వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రజలు అయితే తీవ్రస్థాయిలో నానా ఇబ్బందులు పడుతున్నారు. అర్ధాకలితో అలమటిస్తూ ఆకలి దప్పులతో ఏడుపులు పెడబొబ్బులతో కనీసం వారి దాహార్తిని తీర్చుకోలేక ఇతర దేశాలకు పయనమవుతున్నటువంటి పరిస్థితులు, ఆ సన్నివేశాలను చూసి ఆ వీడియోలను చూసి పలువురు భారతదేశంతో పాటు మిగతా ప్రపంచ దేశాలలో పలువురు అయితే కంటతాచి పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆ భీకర యుద్ధ వాతావరణం సమసిపోవాలంటే కమినీ అంతమే దీనికి పరిష్కారం అంటూ కూడా ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల ఆ ప్రముఖులైతే ఒక అభిప్రాయంగా అయితే వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వార్ ఎటువైపు దారితీస్తుంది, మరింత సంక్షోభంలోకి వెళ్ళనుందా? ఇదే సందర్భంలో అమెరికా కనుక ఇన్వాల్వ్ అయితే కనుక మూడో ప్రపంచ యుద్ధం తప్పేటట్టు లేదంటూ కూడా మరికొంతమంది విభిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వార్తో సామాన్యులు అయితే నానా ఇబ్బందులు పడుతున్నారు, నానా ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనీసం సమయానికి తిండి దొరక్క అర్ధాకలు తలమచించడమే కాకుండా వారి కనీసం దాహార్తిని తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వారంతా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వారు ఇతర దేశాలకు పయనమయ్యేటటువంటి వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ వీడియోలు కాస్త చూసినటువంటి వారంతా చలించిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.